ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు దగ్గర 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వచ్చిందనో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రమంతటా చేసేది ఆనవాయితీగా ఉంది. ఇదే తరహాలో ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ కూడా మదనపల్లి హెడ్ క్వార్టర్స్లో మన పార్టీ ఆఫీస్ ఎదురుగా మన గౌరవనీయులు తిప్పారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చిందో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది వచ్చిందో మా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఉన్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నేను ఉంటానంటూ మన తిప్పారెడ్డి సార్ కూడా ఆ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఫస్ట్ జెండా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్థాపించే గౌరవం ఆయనకు దక్కుతుంది. ఆయన వచ్చిందో ఈరోజు జెండా ఇక్కడ నాటినాడు. ఇదే తరహాలో ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంలో అన్ని పార్టీలు కలిసి అన్ని మతాలు అందరూ కలిసికట్టుగా చేసి ఈరోజు దీనికి ఈరోజు ఒక పండుగతో కూడా చాలా గ్రేట్గా దీన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఈరోజు వచ్చిన మదనపల్లి అన్ని గ్రామ పంచాయత్ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ మన మండల్ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం జరుగుతూ ఉంది. ఇప్పుడు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులకు పాలు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా మన రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా రక్తదానం కూడా చాలా మంది యువకులు ముందుకు వచ్చినారు. వాళ్ళు కూడా రక్తదానం చేసేదానికి ముందుకు వచ్చినారు. ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మాకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించినది ఒకటే, మనం వచ్చినలో ఎల్లప్పుడూ మనం సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు దోచుకోవాలా, ప్రజలకు మేము సేవ అందించాలా, తద్వారా మన గుర్తింపు ఏదనేది వాళ్ళకి తెలియాలా. ఆ రకంగా ఆయన చెప్పిన అడుగు జాడలోనే మేము నడుస్తూ అన్ని సేవా కార్యక్రమాలు మదనపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం కాన్స్టిట్యున్సీలో చాలా విస్తృతంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేని లోటు ప్రజలకు క్లియర్ కట్గా దొరుకుతూ ఉంది. చాలా వరకు ప్రజలు ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. ఈ పార్టీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే దగ్గర 2,50,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాలో వేసే ఘనత చరిత్రలో ఏ పార్టీ చేయనంత కష్టం ఆయన చేసి ప్రజలకు చూపించినాడు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు అప్పుడు డబ్బులు వాళ్ళ చేతుల్లో ఉండేది. ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా హాయిగా వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఖాతాల్లో డబ్బులు లేవు. ఈవెన్ మేము అప్పుడు బ్యాంకుల్లో పోతే కూడా ఆడవాళ్ళందరూ బ్యాంకుల్లో వచ్చి డబ్బు డ్రా చేసి అసలు బ్యాంకులు పోవాలంటే భయం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆడవాళ్ళు మొత్తం బ్యాంకులో ఉండేది. ఈ రోజు పోతే మూసిపోయినాయి బ్యాంకులన్నీ. ఒక్క ఆడవాళ్ళు కూడా వచ్చినట్టు లేదు. ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడడం లేదు. చాలా బాధల్లో ఉన్నారు. బిజినెస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ప్రతిదీ పోయినాయి. ప్రజలకు క్లియర్ కట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు కనిపిస్తాం. ఇప్పుడు మదనపల్లి విషయానికి వస్తే కూడా చూడండి, ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది, మాకు సంతోషంగానే ఉంది. కానీ ఈరోజు రోడ్డు పక్కన చాలా మంది వాళ్ళు టైర్లు వేసుకునే వాళ్ళు, టీలు అమ్ముకునే వాళ్ళు, చిన్న వాళ్ళు ఒక టెంట్లు వేసుకుని వాళ్ళ జీవితం గడిపి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఈరోజు రోడ్లు వెడల్పనే కార్యక్రమంతో వాళ్ళందరినీ తీసిపారేసిన తర్వాత తీసేసినారు. రోడ్ల కోసం మీరు చేశారు, మేము అంటున్నాం. కానీ వాళ్ళకి వేరే ఒక జీవనోపాధి కల్పించాలి కదా. వాళ్ళకి ఏమీ జీవనోపాధి లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు పాలైనాయి. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఈ జిల్లా వచ్చినది బాగా ఒక శాపంగా ఉంది. మేమేదో కడుపాత్రంతో మా పిల్లల్ని పోషించుకుంటా మా జీవితాన్ని గడుపుకుంటా ఉండి, కానీ ఈరోజు ఏమైంది, మమ్మల్ని అందరినీ వీధి పాలు చేసేసినారు. మాకు ఎటువంటి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలి కదా, మాకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఇది కల్పించాలి కదా. ఏది కల్పించకుండా మమ్మల్ని నిరాశ్రులు చేసేసినారు. మేము రోడ్డు మీద మా ఫ్యామిలీస్ పడాయని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఏ రోజుకైనా పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే, అదే జిల్లా అయింటే ఖచ్చితంగా వాళ్ళకు వేరే ఒక ఆల్టర్నేట్ చూపించి మళ్ళీ ఇది ఖాళీ చేపించేవాళ్ళు. అట్లా లేకుండా వాళ్ళకి ఎవరు పట్టించుకోవడం దారిని వాళ్ళు వదిలేస్తున్నారు. అదేవిధంగా టమాటా రైతుల విషయం తీసుకోండి. టమాటా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఎక్కడ పోయినా అది పాదులకు ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తారు. ఆ ప్లాస్టిక్ కవర్ వచ్చిందనో చాలా తక్కువ రేట్లో కొనుగోలు అందరూ స్టాక్ చేసేసి ఈరోజు వచ్చి డబుల్ రేట్లతో అమ్ముతూ ఉంటారు. రైతులు పోయి వాళ్ళ దగ్గర అడిగినారంటే ఆ యుద్ధం వచ్చేసింది, ఇరాన్ యుద్ధం వచ్చేసింది, అమెరికా యుద్ధం వచ్చేసింది అని చెప్పి ఇక్కడ రేట్లు ఇంతవరకు పెరగల. ఓల్డ్ స్టాక్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అయినా కూడా రేట్లు పెంచేశారు. ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ గురించి పోయి ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళపై దుకాణాలకు అటాక్ చేసి అక్కడ నుండి ఏదైనా ఉంటే ఓల్డ్ రేట్లకు ఇవ్వాలా తప్ప అట్లా లేకుండా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు రైతులు టమాటా పంతులు అయితే ఆల్రెడీ నష్టపోయినారు, అప్పుల పాలైపోయినారు, బాధల్లో ఉన్నారు. తిరిగి ఏదో ఈసారైనా మా బాధలు తీరుతాయి, మాకు ఏదైనా మంచి రోజులు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పి టమాటా రైతులు పోతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పాత ప్రభుత్వం ఎట్లా, ఈ ప్రభుత్వం ఎట్లా అని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి తెచ్చుకోవాలా, మనం కష్టపడాలా. మనం కష్టపడేది మన కోసం కాదు, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మన కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తీసుకోగలిగినామంటే ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు
ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు తిరిగే నష్టంను వాళ్ళకి చెప్పి తిరిగి వాళ్ళకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ రాబోయే 2029 ఎలక్షన్లో కానీ అఖండ మెజార్టీలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మనము మన రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఏ వ్యక్తి నిలబడ్డాడో ఆయన ఖచ్చితంగా మనం తోడ్పాటు జరుగుగా మనం చేసుకుంటాం.